హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ పిల్లలు ఇష్టపడే స్వీట్ ఐటెం చేద్దామని మీకు వీడియో చేశాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదేంటి అనుకుంటున్నారా? కేజీ మైదా పిండి తీసుకున్నానండి. ఆ మైదా పిండిలో లైట్గా కొంచెం సాల్ట్ వేసాను. వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. అదిగోనండి, చక్కగా అట్లా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఒక అరగంట పక్కన పెట్టాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలిపి ఒకసారి మొత్తం మర్దన చేసినట్టు చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అవుతుంది. అదిగోండి, చూసే ఎంత బాగా వచ్చిందో. అట్లా ఏలు పెట్టి పెట్టేటలకి అలా ఉండాలన్నమాట. వీటన్నిటిని ఆ ముద్దని ఇప్పుడు ముద్దలుగా చేసుకున్న ఆ పిండిని చిన్న ముద్దలుగా చిన్న బౌల్స్లాగా చేసుకోవాలి. వాటిని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకొని ఆ ప్రాసెస్ చూద్దాము. అది చపాతీలాగా చేసుకొని నేను చూపించినట్టుగా చక్కగా అలా కట్ చేసుకుంటే అలా గీతలుగా, మీరు స్పూన్తో అయితే స్పూన్ అయినా చాకైనా అది అట్లా. అదిగోండి, అలా ఫోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని అలా చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి స్వీట్. పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు కూడా. అదిగోండి, చక్కగా వచ్చింది చూసారా? అవి అలా చేసి అన్నీ పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాము. నేనైతే ఐరన్ కడాయి పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయండి. మన ఛానల్లో ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను కేజీ మైదా పిండికి 3/4 కేజీ పంచదార తీసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం గులాబ్ జాముకి సిరప్ రెడీ చేసుకుంటాం, అంతే పాకం అండి. ఇంక అంతకు మించి ఏమీ వద్దు. ఆ ఫ్రై చేసిన అన్నిటిని దీంట్లో వేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇవి చాలా బాగుంటుందండి. ఒక 20 మినిట్స్ దాంట్లో అట్లా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.